జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఓట్ చోరీ అంటూ ఒక కొత్త రాగం ఎత్తుకున్నాడు. కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరుల ఓట్లను తొలగించి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఓట్లను జాబితాలో చేరుస్తానని చెప్పేసి కొత్తదైనటువంటి ఒక వింత వాదనను మొదలుపెట్టాడు. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం కలిసి దేశ ప్రజలతో ఆటలాడుతున్నాయంట. ప్రజల ఓట్లను వీళ్ళిద్దరూ కలిసి దొంగిలిస్తున్నారంటూ ఒక కొత్త నాటకానికి తెరలేపినాడు. ఎందుకంటే వీళ్ళ రాజకీయం, వీళ్ళ పనులంతా కూడా ఈ అబద్ధ ప్రచారాలతోనే నడుస్తూ ఉంటాయి. నేను నిన్న కూడా చెప్పిన వీడియోలో వీళ్ళ పనే అంతా అనేసి. అది కథ. బీజేపీ ప్రభుత్వం మీద అలాగే కేంద్ర ఎన్నికల సంఘం మీద వ్యతిరేకతను తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ప్రజలు ఈ రాహుల్ గాంధీను నమ్మరన్న సంగతి ఈ రాహుల్ గాంధీకి ఎంత మాత్రం కూడా తెలియదు. అది ఎప్పటికి కూడా అర్థం చేసుకొని కూడా చేసుకోలేదు. దీనికి అంతటి కూడా కారణం ఏందయ్యా అంటే బీహార్ ఎన్నికలు. నేను నిన్న కూడా చెప్పా కదా, హర్యానాలో పరుగు పోగొట్టుకున్నారు, ఢిల్లీలో పరుగు పోగొట్టుకున్నారు, మహారాష్ట్రలో పరుగు పోగొట్టుకున్నారు. కనీసం ఏదో విధంగా బీహార్లో అయినా కూడా పరుగు నిలబెట్టుకుందాం అనేది ఒక తాపత్రయం. ఒకవేళ ఓడిపోయినారనుకో, అద్దొద్దొద్దో మేము చెప్పినాం కదా, వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం అంతా కుమ్మక్క అయిపోయినారు, దానివల్ల మేము ఓడిపోయినాము, మా ఓట్లన్నీ కూడా వాళ్ళు లేకుండా చేసేసి వాళ్ళంతా కలిసి దొంగ ఓట్లంతా వాళ్ళకి అనుకూలమైన ఓట్లన్నీ ఎక్కించుకున్నారు కాబట్టే వాళ్ళు గెలవగలిగినారని చెప్పేసి వీళ్ళ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి జరగబోయేటటువంటి అవమానాలకు ముందుగానే కొన్ని రీజన్స్ అయితే ఎత్తుకుంటున్నారు. ఆ క్రమంలో భాగమే ఇదంతా కూడా. ఓకేనా? ఈ సంవత్సరం అక్టోబర్లోనో లేకపోతే నవంబర్ నెలలోనో ఈ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దొంగ ఓటర్లను తీసేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సర్ను అయితే ప్రారంభించింది. ఇక్కడ సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అర్థం అనమాట. అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకారం బీహార్లో ఉన్న దొంగ ఓట్లను, చనిపోయిన వాళ్ళ ఓట్లను, ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదైన ఓట్లను, అలాగే బంగ్లాదేశ్ నుంచి అలాగే మయన్మార్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసదారుల ఓట్లను తొలగించే కార్యక్రమమే ఈ సర్ అంటే. ఈ సర్ను కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా 3 నెలల పాటు నిర్వహించింది. ఈ క్రమంలో ఏకంగా 62 లక్షల దొంగ ఓట్లన్నీ కూడా బయటపడినాయి. ఈ 62 లక్షల దొంగ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓటర్ల జాబితా నుంచి తీసి అవతల పక్కన దొబ్బింది. నిజానికి ఈ దొంగ ఓట్లను నమోదు చేయించింది ఎవరయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ, దాని తోక పార్టీ అయినటువంటి ఆర్జేడీ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్టులే. అంటే ఈ ఇండి కూటమి పార్టీలు వచ్చే బీహార్ ఎన్నికల్లో ఈ దొంగ ఓట్లతో ఎలాగోలా నెగ్గాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఈ సర్ను ప్రారంభించి ఈ దొంగ ఓట్లన్నింటినీ కూడా తీసేసింది. దీంతో ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ మళ్ళీ మాట మార్చేశాడు. కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కలిసి బీహార్లో ఓట్లన్నింటినీ కూడా తొలగిస్తారని, ఓట్ల జోరీ చేస్తున్నారని, కాంగ్రెస్ అనుకూల ఓట్లను ఈ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, పైగా కొత్తగా భారతీయ జనతా పార్టీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల ఓట్లను నమోదు చేస్తారంట. అబద్ధం ప్రచారం చేయడానికి ఒక ఫేక్ ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేశాడు. కేవలం జనాల్లో రెచ్చగొట్టడానికే ఈ రాహుల్ గాంధీ ఈ కుట్రలకన్నిటి కూడా తెరలేపినాడు. నా దగ్గర ఆటో బాంబు లాంటి నిజాలన్నీ కూడా ఉన్నాయి, వాటిలన్నింటినీ కూడా నేను బయట పెడతానని చెప్పేసి నోటుకొచ్చేట్టు కూడా మాట్లాడతాడు. ఏది అలా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడతారు కదా, లేస్తే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి సేమ్ డైలాగ్. కావాలంటే మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. లింక్స్ కూడా కొన్ని బయటపడతాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యన ఈయన గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులోనూ బెంగళూరుకు చెందినటువంటి మహదేవపురాలో భారతీయ జనతా పార్టీకు 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అసలు అంత మెజార్టీ ఏ విధంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదంట. దానికి కారణం ఏంటయ్యా అంటే దొంగ ఓట్లేనని చెప్పేసి మహదేవపురాలో నివాసం ఉంటున్నటువంటి గుర్కిరత్ సింగ్ కు దేశవ్యాప్తంగా 4 ఓట్లు ఉన్నాయి, అందుకే మహదేవపురాలో బీజేపీకి 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. కావాల్సిన గాడికి అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా మాట్లాడాడు. ఆ గుర్కిరత్ సింగ్ ఫోటోను కూడా మీడియాకు చూపించాడు అనమాట. అర్థమవుతుందా? దీంతో ఇక మహదేవపురాకు చెందినటువంటి గుర్కిరత్ సింగ్ రంగంలోకి దిగినాడు. ఈ సందర్భంగా ఈ గుర్కిరత్ సింగ్ మాట్లాడతా, నాకు 4 ఓట్లు ఉండే మాట అయితే నిజమే, నేను కూడా కాదన్ను. సహజంగా నేను 4 ప్రదేశాల్లో ఉంటా వచ్చిన, అందుకే దేశవ్యాప్తంగా నాకు 4 ఓట్లు అయితే ఉన్నాయి. నేను ప్రతిసారి కూడా నా 3 ఓట్లను తొలగించుకోవడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తానే ఉన్నా. కానీ రిజెక్షన్ ఇష్యూస్ మూలంగా నా 3 ఓట్లు కూడా అట్టే ఉన్నాయి. నేను 4 సార్లు ఓటేసానని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినాడు.
కానీ నేను 4 సార్లు ఓటేస్తానని రాహుల్ గాంధీ కనుక నిరూపిస్తే నేను దేనికైనా కూడా సిద్ధమేనని చెప్పి మాట్లాడాడు. అంతే కదా, కరెక్టే కదా అతను మాట్లాడింది. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా కెమెరాలు ఉంటాయి. వాటిని చెక్ చేస్తే నేను 4 చోట్ల ఓటేస్తానో లేదో తెలుస్తుంది. అయినా నేను మహదేవపురాలో ఉంటూ దేశం అంతా తిరిగి 4 చోట్ల ఓటు నేను ఎట్టేస్తా? మీకు అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్త వినండి. నేను ఎక్కడెక్కడో ఓట్లేసి వస్తే మహదేవపురాలో బీజేపీకి ఎందుకు మెజారిటీ వస్తుంది? ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా, ఈ మాత్రం ఈ పరిపక్వత కూడా లేకుండా ఈ రాహుల్ గాంధీ ఇవన్నీ కూడా ఎంత మాట్లాడతాడని చెప్పేసి బాగా మంచి కౌంటర్ వేసాడు. ఆ కారణంగా నా ఫోటోను, నా గుర్తింపును మీడియా ముందు పెట్టి నన్ను నిందల పాలు చేశాడు. ఎవరో? రాహుల్ గాంధీ. అందుకే నేను రాహుల్ గాంధీ పైన నేరుగా కోర్టులో కేసు వేయాలనుకుంటాను. నేను ఖచ్చితంగా ఈ విషయంలో లీగల్గా ప్రొసీడ్ అవుతాను. రాహుల్ గాంధీ సంగతి ఏదో చూస్తానంటూ ఈ రాహుల్ గాంధీ పైన ఇతను విరుచుకుపడ్డాడు అన్నమాట. రాహుల్ గాంధీ నా పేరును బయట చెప్పినప్పటి నుంచి నన్ను, నా కుటుంబాన్ని అందరూ కూడా వింతగా చూస్తున్నారు. నా కుటుంబం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా పడుతుంది. అందుకే చెప్తున్నా, ఈ విషయంలో ఈ రాహుల్ గాంధీని వదిలే ప్రసక్తే లే. ఖచ్చితంగా నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి నా తడాక ఏందో చూపిస్తా అంటూ ఈ గురుకిరత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాహుల్ గాంధీ పైన కేసు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా అతను చేసుకుంటాడనమాట. అది విషయం. అనవసరంగా ఒక ఏదైనా అనబోయే ముందు కొంచెం వెనక ముందు ఆలోచన చేసి ఆచితూచి మాట్లాడాలా. లేకపోతే ఇప్పుడు సామాన్యుడు అతను ఎవరు? ఈ గురుకిరత్ సింగ్ అతని దగ్గర కూడా మాటలు పడాల్సి వచ్చా, అతని దగ్గర కూడా ఈ బుద్ధిమందవాడు అని చెప్పి అనిపించుకోవాల్సి వచ్చా. ఇంకెందుకు మనకు? ఎందుకంటాలే అవసరమా? దోమని వాళ్ళందరినీ గెలికి ఊరికే కొట్టించుకోవడమా? ఏది ఇదంతా కూడా? నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పేది, అరే నువ్వు నోటుకు వచ్చేటట్టు మాట్లాడుతున్నావు, అసలు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మాకు వారం రోజుల లోపల మాకు అన్ని కూడా బయట పెట్టు, లేకపోతే నేను సులభంగా వదిలిపెట్టమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది. నువ్వు ఖచ్చితంగా నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో నువ్వు బయట పెట్టాలని చెప్పేసి. ఏమన్నా ఉంటే కదా బయట పెట్టేదానికి. నోటుకు వచ్చింది మాట్లాడతాం, చెప్పిన అబద్ధాన్ని పదే చెప్తాము. వాళ్ళ అనుకూల మీడియా కూడా అదే చెప్తా చూపిస్తా ఉంటారు. ఎందుకంటే జనాలను డైవర్ట్ చేసేదానికి. అర్థమవుతుందా? వాళ్ళు ఏంటంటే ఎంత నిజం లేకపోతే ఇన్నిసార్లు చెప్తారు, ఒరే టీవీలో కూడా వచ్చింది ఆ న్యూస్, నిజం కాకపోతే వీళ్ళు ఎందుకు చెప్తారని చెప్పేసి ఈ అమాయకపు జనాలంతా కూడా అనుకోవాలి కదా. కాబట్టి చెప్పిన అబద్ధాన్నే ఈ విధంగా చెప్పి జనాలను సంకర ఆకించాడు. అసలు దేశానికి ఈ పార్టీ, ఈ కుటుంబము ఏం మాట్లాడాలి నాకు అర్థం కాల. మీరే నిర్ణయించుకోండి. అది విషయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు మీకు మనందరికి కూడా తెలుసు, ఇప్పుడు ఈ జనరేషన్లో సోషల్ మీడియా ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో. అవునా కదా? సరే, ఇప్పుడు నీ ఓటు మిస్ అయిందియా, నీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, ఇప్పుడు అవసరమైన గుర్తింపులు అన్నీ కూడా ఉంటాయి. ఏది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కదా కోరినట్టు. అయినా కూడా నీ ఓటు లేకపోతే ఇదిగో నా దగ్గర వాళ్ళు కోరిన ఎవిడెన్స్ అది కూడా నా దగ్గర ఉన్నాయి, అయినా కూడా నా ఓటు లేదు అని చెప్పేసి నువ్వు చూపించు, నిరూపించు. అలాంటి వాళ్ళు 10 మందిని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టు. నిజంగా నువ్వు చెప్పే దాంట్లో ఆధారం అనేది ఉంటే, నిజం అనేది ఉంటే అలాంటి వాళ్ళు 10 మందిని తెచ్చిపెట్టు. ఎలక్షన్ కమిషన్ అప్పుడు సచ్చినట్టు సమాధానం చెప్తారు కదా. ఆ పని చేయకుండా నేను ఉద్యమాలు చేస్తాను, నేను ఊరేగుతాను, ఇది ఓళ్ళు చేస్తారు, అది వీళ్ళు చేస్తారు, భారతీయ జనతా పార్టీ, కేంద్ర ఎన్నికల సంఘం అంత కుమ్మకైపోయినాయి, యాడ నువ్వు అంత పత్తిత్తు అంటాలే. తాతగారు ఎవరా? మన ముత్తాతగారు ఎవరా? ఆయనే నెహ్రూ. ఎట్టొచ్చాడు ప్రధానమంత్రిగా? కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చి లింగులింగం అని చెప్పి 2 ఓట్లు వచ్చేవాడు ప్రధానమంత్రి కూర్చొని కుటుంబాన్ని అంతా దేశం మీద వేసి రుద్దినారంటే సబ్బు కదా గరుకు పడకేసి రుద్దినట్టు మా నెత్తిన మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి, 10 వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏ విధంగా ప్రధానమంత్రి అయినా ఏ జనాలకు అందరికి తెలీదా అంటాలే. నీకు ఏడాడుతున్నాడు అసలు మాట్లాడేదానికి? అంతెందుకు ఆ స్వామి, ఎవరో వీళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ బ్యాలెట్ పేపర్లు ఉపయోగించి భారతీయ జనతా పార్టీ అవకతవకలు పాల్పడతాన్ని ఈవీఎంలు కావాలని చెప్పేసి అడిగింది వీళ్ళ నాన్న రాజీవ్ గాంధీ. దానికి సంబంధించి వీడియో ఫుటేజ్ కూడా ఉన్నది, కావాలంటే మీరు కూడా ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేయండి, కనిపిస్తుంది. వీళ్ళకి ఎట్లా అవకాశం ఉంటే అట్లా, ఎట్ట వీలైతే అట్లా వీళ్ళ స్వార్థానికి ఏదైనా మాట్లాడడానికి సిద్ధమైపోతారో, జనాల్లో డైవర్ట్ చేసేదానికి, వీళ్ళ తప్పుదారి పట్టించేదానికి వీళ్ళు ఇదేనికైనా కూడా రెడీ అవుతారు. ముందు మనకు బుద్ధి ఉంటే ఇట్టోళ్ళందరూ కూడా అసలు ఈ చట్టసభలోకి పోగలుగుతారా? రాజకీయ నాయకులుగా చలామణి అవ్వగలుగుతారా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. నేను ఊరికే మాట్లాడుతున్నా అనేది కాదు, నేను మాట్లాడే దాంట్లో ఏదన్నా తప్పు ఉందా మీరే ఒకసారి మాకు చెప్పండి. ఏదో మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.